చౌటుప్పల్ విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతూ విద్యార్థులతో ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యాసంస్థలను సీజ్ చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు. చౌటుప్పల్ టౌన్లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్కు పర్మిషన్ లేకుండా బుక్కులు అమ్ముతూ క్లాసులు నిర్వహిస్తున్నారు. అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి 10,000 రూపాయలు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఈ విషయాన్ని బీసీ విద్యార్థి సంఘం నాయకులు తెలుసుకొని పర్మిషన్ లేకుండా బుక్కులు ఎలా అమ్ముతున్నారని అడిగితే శ్రీ చైతన్య విద్యాసంస్థల మనుషులు బీసీ సంఘం నాయకులపై విద్యార్థుల తల్లిదండ్రులపై దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిలో విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరామ్దేవ్, బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండె కోటేశ్వరిలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. డిఈఓ నారాయణ రెడ్డి గారికి బీసీ సంఘం విషయం తెలియజేస్తే ఎంఈఓ నాగేశ్వరరావు రెడ్డి గారిని పంపి శ్రీ చైతన్య స్కూల్కు సీల్ విధించడం జరిగింది. బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల రక్తం తాగుతున్నారు. మొత్తం బుక్స్ తోటి మొత్తం పిల్లలు మొత్తం బ్యాగులు ఇవన్నీ బ్యాగులు శ్రీ చైతన్య విద్యా సంస్థలు మొత్తం దోచుకుంటున్నాయి పేద వర్గాలు. ఈ స్కూల్కి ఇక్కడ పర్మిషన్ లేదండి శ్రీ చైతన్య విద్యా సంస్థలకు, అయినా దోచుకుంటున్నారు. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థి నుంచి 30,000 రూపాయలు తీసుకుంటున్నాం. విద్యార్థులు దోచుకుంటున్నారు శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటికే 7,800 మంది విద్యార్థులు చంపినటువంటి ఈ శ్రీ చైతన్య బ్యాన్ చేయాలి. దీనికి పర్మిషన్ లేదు. తక్షణమే దగ్గర ఒక్కొక్క డబ్బులు ఎట్లా తీసుకున్నారు అన్న ఎట్లా తీసుకున్నారు? మీరు ఏ దగ్గర తీసుకున్నారు? ఈ బుక్స్ ఇలా పర్మిషన్ లేదు.